తెలుగు, అలాగే తమిళ్, అలాగే కన్నడ, కర్ణాటక, ఒరిస్సా, అలాగే టోటల్గా చెప్పాలంటే సౌత్ ఇండియా, అలాగే నార్త్ ఇండియా అలాగే సౌత్ ఇండియా సినిమా పరిశ్రమలో చూసుకున్నట్లయితే చాలా సినిమాలు అయితే ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని హిట్ టాక్ తెచ్చుకొని మంచి హిట్ అవుతాయి. సో ఆ సినిమాలో అలా హిట్ అవడం వల్ల ఎంతోమంది అయితే లాభపడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే నిర్మాతతో సహా అందరూ ఆ సినిమాలో లాభపడుతూ ఉంటారు. అలాగే ఆ సినిమాలో నటించిన హీరోకి అయితే మంచి పేరు అయితే వస్తుంది. అయితే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయిందనుకోండి, అటువంటి సందర్భంలో ఎవరు లాస్ అవుతారు? నిర్మాత లాస్ అవుతాడా? దర్శకుడు లాస్ అవుతాడా? అలాగే సినిమా చూసే ప్రేక్షకుడు లాస్ అవుతాడా? 100% చెప్పాలంటే సినిమా చూసిన ప్రేక్షకుడే ఎక్కువగా లాస్ అవుతాడు. అసలు ఒక సినిమా అనేది ఫ్లాప్ అయితే ఎవరు నష్టపోతారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే మన తెలుగులో కానీ లేదంటే ఏ ఇతర లాంగ్వేజ్లో కానీ ఒక సినిమా రిలీజ్ అయిందంటే దాంట్లో భాగస్వాములు మనం చూసుకున్నట్లయితే చిన్న సినిమా అయితే నిర్మాత అయితే ఉంటాడు. అదే పెద్ద సినిమా అనుకోండి, అందులో వాటాదారులు హీరో ఉంటాడు, అలాగే దర్శకుడు కూడా ఉంటాడు. మొత్తం ముగ్గురు కలిసి ఆ సినిమాకి భాగస్వాములుగా ఉంటారు. ఇక ఒక సినిమా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే టోటల్గా ఆ సినిమా మేకింగ్, అలాగే ప్రీ ప్రొడక్షన్, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత దానిని అది డిస్ట్రిబ్యూటర్ వరకు అయితే వెళ్తుంది. అయితే కొన్ని సందర్భం అని మనం చెప్పలేం, కానీ అన్ని సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా థియేటర్కి ఓనర్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లే ఉంటారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లే ఆ థియేటర్ని లీజుగా తీసుకుని నడిపిస్తూ ఉంటారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు అయితే సొంతంగా థియేటర్లు అయితే ఉన్నాయి. అలాగే థియేటర్ యజమానులు ఉంటారు కదా, ఆ యజమానులు పై వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లే. ఆ థియేటర్ యజమానుల పైన అజమాయిషీ చేసే వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్లే. అందుచేత ఏ సినిమా అయినా సరే రిలీజ్ చేయాలంటే, అంటే ఆ సినిమా అనేది రిలీజ్ చేసి థియేటర్లో ఆడాలి అంటే అది ఎన్ని రోజులు ఆడాలి, ఏ థియేటర్లో ఆడాలి అని చెప్పేది మొత్తం డిస్ట్రిబ్యూటర్లే. అంటే టోటల్గా చెప్పాలంటే ఆ సినిమా రిలీజ్కి సంబంధించి ఎన్ని షోలు వెయ్యాలి అనేది కూడా డిస్ట్రిబ్యూటర్ చేతిలోనే ఉంటుంది. ఒకవేళ ఏదైనా సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుందనుకోండి, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ యజమానులతో ఒక ఒప్పందం అయితే చేసుకుంటారు. అదేంటంటే ఆ సినిమా ఎన్ని షోలు ఎన్ని రోజులు ఆడాలి అనే ఒక ఒప్పందం అయితే డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ యజమానులకు మధ్య కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. బడ్జెట్ అలాగే సినిమా నిర్మాణ సమయం సగటు కంటే ఎక్కువగా ఉందనుకోండి, ఆ సినిమా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందం అయితే కుదుర్చుకుంటారు. అంటే సినిమా తయారీ దశలో ఉన్నప్పుడు, అంటే సినిమా తీస్తున్నప్పుడే. అయితే అటువంటి సమయంలో డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకు సొంతంగా థియేటర్లు ఉంటాయి. అలాగే కొన్ని థియేటర్లను అయితే వాళ్ళైతే లీజుగా తీసుకుంటూ ఉంటారు. ఆ సినిమా థియేటర్లో ఆ సినిమా రిలీజ్ అవడానికి వాళ్ళు చూసుకొని ఆ మిగతా థియేటర్ యజమానులకైతే ఆ సినిమాని అమ్మివేస్తారు. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే సినిమా పాన్ ఇండియా అని అంటారు కదా. పాన్ ఇండియా అంటే మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఆ సినిమాను రిలీజ్ చేయడానికి, అంటే అన్ని భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తే దాన్ని పాన్ ఇండియా అంటారు. ఆ సినిమాలో నటించిన స్టార్ని పాన్ ఇండియా స్టార్ అని పిలవడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ అంటారు. ఓవర్సీస్ అంటే విదేశాల్లో సినిమాకి సంబంధించిన రైట్స్ అనమాట. అయితే ఇంతకు ముందు చూసుకున్నట్లయితే విదేశాల్లో ఏదైనా సినిమా అమ్మాలంటే అది చాలా తక్కువలో వెళ్ళేదన్నమాట. అంటే ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు అనేది తక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ సినిమాను కూడా తక్కువ మంది చూస్తారు కాబట్టి ఓవర్సీస్ రైట్స్, అంటే ఆ సినిమాని విదేశాల్లో రిలీజ్ చేయడానికి ఉండే రైట్స్ని ఓవర్సీస్ రైట్స్ అంటారు. ఈ ఓవర్సీస్ రైట్స్ అనేది ఇంతకుముందు తక్కువగా ఉండేవి, కానీ ఈ మధ్యకాలంలో బాహుబలి, అలాగే ట్రిపుల్ ఆర్, అలాగే పుష్ప 2 లాంటి సినిమాలు వచ్చిన తర్వాత ఈ ఓవర్సీస్ రైట్స్ అనేది చాలా ఎక్కువగా పెరిగాయి. ఆ సినిమా విడుదలవక ముందే ఓటీటీ రైట్స్ అని, డిజిటల్ రైట్స్ అని, సంగీతం, ఆ సినిమాలో పాటలు ఉంటాయి కదా, ఆ పాటలతో సహా ముందుగానే దాన్ని అమ్మివేస్తున్నారు. అంటే ఆ సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమా బడ్జెట్ రాబట్టుకోవడానికైతే నిర్మాతలు చూస్తున్నారు. అంతేకాకుండా సినిమా ఎలా ఉన్నా సరే ఈ మధ్యకాలంలో నిర్మాతలు ఎక్కువగా ప్రమోషన్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఆ సినిమా ఓపెనింగ్స్ భారీగా చేయాలని నిర్మాతలు అయితే పోటీ పడుతున్నారు. ఒకవేళ ఆ సినిమా హిట్ అయిందనుకోండి, అందరూ లాభపడతారు. అదేవిధంగా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అంటే నిర్మాతల దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి, సినిమా థియేటర్ యజమానుల వరకు. ఒకవేళ ఏదైనా తేడా కొట్టి ఆ సినిమా కనుక సరిగ్గా ఆడకపోతే థియేటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అయితే పెద్ద నష్టం. ఇక సినిమా దర్శకుడు, అలాగే సినిమాలో నటించిన హీరో హీరోయిన్ పరంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళ కెరీర్ పరంగా కొద్దిగా ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే హీరోలకు రెమ్యునరేషన్ అయితే ఇస్తారు కదా, ఆ రెమ్యునరేషన్ కూడా వెనక్కి ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. అంటే సినిమా ఫ్లాప్ అయిందనుకోండి, ఆ నష్టాన్ని భరించడానికి
హీరోలు అయితే కొంతమంది మాత్రమే ఇలా చేస్తారు. ఒకవేళ అలా చేయని పక్షంలో ఆ నిర్మాతతో ఏమని చెప్తారంటే మీతో ఇంకొక సినిమాను చేస్తానని ఆ లాస్ని భర్తీ చేసే విధంగా నిర్మాతలకైతే నచ్చజెప్తూ ఉంటారు. ఇంతకుముందు చూసుకున్నట్లయితే సినిమా అనేది థియేటర్లో మాత్రమే రిలీజ్ అయ్యేది. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు అయితే కొద్దిగా వెనకడికైతే వేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఒక ప్రేక్షకుడు సినిమా చూడాలంటే థియేటర్లోనే మాత్రమే చూసేవాళ్ళు. ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనైతే సినిమాని అయితే చూస్తున్నారు. థియేటర్లకు వచ్చే వాళ్ళ సంఖ్య అయితే తగ్గిపోతుంది. దాన్ని బట్టి థియేటర్ యజమానులు అయితే నిర్మాతలకు కొన్ని షరతులు కూడా విధిస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా ఫ్లాప్ అయిందనుకోండి, హిట్ అయితే లాభాలైతే తెచ్చిపెడతాయి. ఒకవేళ ఫ్లాప్ అయిందనుకోండి, ఎక్కువ మంది ఆ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్లోనైతే చూస్తూ ఉంటారు. కాబట్టి డిస్ట్రిబ్యూటర్లకైతే ఇది కొద్దిగా నష్టాన్ని చేకూరే అంశం అని చెప్పవచ్చు. సినిమా హై బడ్జెట్ సినిమా అయినా లేదంటే ఆ సినిమాలో బాగా పాపులర్ అయిన హీరో నటించాడు అనుకోండి, పరిస్థితులు పై చెప్పిన విధంగా ఉంటాయి. ఒకవేళ సినిమాలో నటించే నటీనటులు కొత్త వాళ్ళైతే, అలాగే దర్శకుడు కూడా కొత్తవాడైతే ఆ సినిమా అనేది బడ్జెట్ పరంగా ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాము. కొత్త సినిమా అలాగే చిన్న సినిమా అయినట్లయితే ఆ సినిమాకి బడ్జెట్ అలాగే సమయం అనేది పరిమితంగా ఉంటుంది. ఆ సినిమా పూర్తవక ముందు వీళ్ళకు సినిమాకి సంబంధించిన బిజినెస్ అయితే అవ్వదు. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమాని ఏదైనా పెద్ద నిర్మాతకు లేదంటే డిస్ట్రిబ్యూటర్లకైతే ఆ సినిమాని చూపించవలసి ఉంటుంది. అయితే ఈ సినిమాను వాళ్ళకు చూపించిన తర్వాత ఆ సినిమా వాళ్ళకు నచ్చిన లేదంటే ఈ సినిమా నిలబడుతుంది అని వాళ్ళకు అనిపించినా సరే వాళ్ళ సొంత బ్యానర్ అయితే ఉంటుంది కదా, ఆ సొంత బ్యానర్లో ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి సమయంలో మనకు స్క్రీన్ మీద ఏమని కనిపిస్తుందంటే ఆ సంస్థ యొక్క సమర్పణలో అని మనకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. సొంత సంస్థ సమర్పణలో ఆ సినిమాని అయితే విడుదల చేస్తారు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే కేర్ ఆఫ్ కంచరపాలెం అనే సినిమా అయితే రిలీజ్ అయింది కదా, ఆ సినిమాని నిర్మాతలు మొదటగా తీయడం జరిగింది. దాని తర్వాత దగ్గుబాటి వాళ్ళకైతే చూపించడం జరిగింది. అంటే దగ్గుబాటి రామానాయుడు ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళకైతే చూపించడం జరిగింది. అయితే ఆ సినిమా నచ్చిన తర్వాత దగ్గుబాటి రానా సమర్పణలో అని ఆ సినిమాని అయితే విడుదల చేయడం జరిగింది. అంటే వాళ్ళ బ్యానర్లో ఆ సినిమాని రిలీజ్ చేశారు. అయితే ఈ దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించి కొన్ని థియేటర్లు అయితే వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. కొన్ని థియేటర్లకు వీళ్ళు ఓనర్స్గా ఉంటారు, కొన్ని థియేటర్లు వీళ్ళైతే లీజ్కి తీసుకుంటారు అనమాట. కేర్ ఆఫ్ కంచరపాలెం అనే సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయని వాళ్ళకైతే ఒక నమ్మకం ఉంది. దానివల్ల ఆ సినిమాను వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఆ సినిమా బాగా ఆడి జనాల్లోకి బాగా వెళ్ళిందనుకోండి, ఆ సినిమా తీసిన నిర్మాతకైతే ఎక్కువగా లాభం అయితే ఉండదు. మొత్తం అందుట్లో ఎక్కువ బాగా లాభపడేది డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే. ఇది చిన్న సినిమాల విషయంలో ఇలాగైతే ఉంటుంది. అయితే మరి కొంతమంది నిర్మాతలు ఆ సినిమాపై నమ్మకం ఉందనుకోండి, స్వతంత్రంగానే వాళ్ళు ఆ సినిమాని అయితే విడుదల చేస్తారు. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా దగ్గుబాటి రానా సమర్పణలో అని. సో అటువంటి బ్యానర్ వాళ్ళకైతే అది ఇవ్వకుండా నిర్మాతలే సొంతంగా దాన్ని రిలీజ్ చేసుకుంటారు. అలా ఇచ్చుకున్న వాళ్ళకు థియేటర్లు అయితే ఎక్కువగా దొరకవు. అయితే ఆ సినిమా గనక హిట్ టాక్ తెచ్చుకుందంటే మిగతా థియేటర్ యజమానులు కూడా ఆ సినిమా కావాలని చెప్పి ఆ సినిమాని ఆ థియేటర్లో ప్రదర్శించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటప్పుడు మాత్రమే చిన్న సినిమా నిర్మాతలకు అధిక లాభాలు అయితే వస్తాయి. ఒకవేళ ఆ సినిమా కనుక ఫ్లాప్ అయినట్లయితే ఆ థియేటర్కి సంబంధించిన అద్దెలు అలాగే మెయింటెనెన్స్ అతను భరించలేడు కాబట్టి దాన్ని వెంటనే తీసేస్తారు. అంతేకాకుండా ఆ నిర్మాతకు పెద్ద నష్టం అయితే జరుగుతుంది ఆ సినిమా వల్ల. నిజానికి చెప్పాలంటే థియేటర్ యజమానుల పని హాయ్ అని చాలా మందికి అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ బడా డిస్ట్రిబ్యూటర్ల నియంత్రణలో ఆ థియేటర్ కనుక ఉన్నట్లయితే వాళ్ళతో అంత తేలికైన వ్యవహారం అయితే కాదు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న సినిమా పెద్ద సినిమా అయిందనుకోండి, దానికి ఆ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్లు పెడతారు. అలాగే థియేటర్ల యజమానుల పైన ఆ సినిమాని బలవంతంగా ఆడించే ప్రయత్నం అయితే డిస్ట్రిబ్యూటర్లు అయితే చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ థియేటర్ని ఖాళీగా పెట్టి సినిమాని ఆడించడం అనేది ఇది సినిమా థియేటర్ యజమానులకైతే పెద్ద నష్టమని చెప్పవచ్చు. టోటల్గా చెప్పాలంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత నిర్మాత నష్టపోయేది చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సినిమా అదే పెద్ద సినిమా అనుకోండి, ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే దానికి సంబంధించిన అన్ని రైట్స్ని అతను అమ్ముకుంటాడు కాబట్టి అతనికి ఆ సినిమా సగంలో సగమైన డబ్బులు వస్తాయి. అయితే చిన్న సినిమాలు అనుకోండి నిర్మాత తప్పనిసరిగా లాస్ అవ్వాల్సి వస్తుంది. ఇక ప్రేక్షకుడు చూసుకున్నట్లయితే అతను దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా అతనిలో ఒక భావం అయితే సినిమా వాళ్ళైతే కలిగిస్తూ ఉంటారు. అలాగే ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు ఉంటాయి కదా, దాన్ని హైప్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రమోషన్లు ఎక్కువ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ప్రేక్షకుడు ఆ సినిమా బాగుంటుందని ₹1000 ఖర్చు పెట్టి ఆ సినిమాని అయితే చూస్తూ ఉంటాడు. టోటల్గా చెప్పాలంటే నిర్మాతతో పాటు
ప్రేక్షకుడు కూడా లాస్ అవుతూ ఉంటాడు సినిమా చూసిన తర్వాత. ఇక చిన్న సినిమాల పరిస్థితి మనం చెప్పనవసరం లేదు. చిన్న సినిమాలు కనుక ఫ్లాప్ టాక్ తెచ్చుకుని అనుకోండి, నిర్మాతే అంతా భరించవలసి ఉంటుంది. అలాగే ఒకవేళ చిన్న సినిమా కనుక హిట్ అయింది అనుకోండి, నిర్మాతకు ఎక్కడ లేని లాభాలు అయితే వచ్చి పడుతూ ఉంటాయి. ఇక మనం ప్రస్తుతం ఉన్న పుష్ప 2 సినిమా చూసుకున్నట్లయితే ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆ సినిమా పెట్టిన బడ్జెట్ మొత్తం వచ్చింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే 1400 కోట్లు అయితే ఆ సినిమాని అయితే వసూలు చేసింది. అది రిలీజ్ అయిన తక్కువ రోజుల్లోనే. ఇక పెద్ద సినిమా విషయంలో ఈ విధంగానైతే ఉంటుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.